गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై। ఈ నవమ స్కంధమంతా ఈ రాజులు, సూర్యవంశం, చంద్రవంశం దీని విస్తారంగా వర్ణిస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. దాంట్లో సూర్యవంశం అంతా వర్ణించి దాంట్లో రామావతారం చెప్పి తర్వాత చంద్రవంశాన్ని ప్రారంభించి దాంట్లో పురూరవసులు, ఆ వంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు యయాతి తర్వాత యదుకుమారులు అంటూ యదువంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు దాంట్లో విదర్భుడు అనే ఒక ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వారితో పోయిన అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ పైన ఈ అధ్యాయంలో వాళ్ళ కుమారులను వర్ణిస్తూ వచ్చేటప్పుడు దాంట్లో బభ్రు అనే ఒక మహాత్మా పుట్టారు. ఈ బభ్రు అనే మహాత్మా వల్ల ఇతను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న రాజుగా ఉండేదానికి కొంతసేపు తర్వాత ఈ బభ్రు ఆయనకే ఒక జ్ఞానం వచ్చి 14,000 మంది జనులను శిష్యులుగా చేర్చుకొని వాళ్ళకి బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి వాళ్ళందరినీ కూడా భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకునేలాగా చేసిన మహాత్ములు ఈ బభ్రు అని చెప్పి ఆయన విషయాన్ని చెప్పి తర్వాత వాళ్ళ వంశాన్ని ఇలా వర్ణిస్తూ వస్తున్నారు బ్రహ్మనిష్ఠులు. ఈ వంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు ముందే అన్నారు కదా, యాదవర్గులకి ఇంకొక పేరు కూడా ఉన్నాయి. ఆ పేరు ఏమిటంటే వృష్ణులు అని పేరు. ఆ వృష్ణి అనే ఆ మహాత్ముడు పుట్టారు అని వృష్ణి గురించి చెప్పి ఆ వృష్ణి వంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఆ వృష్ణి వంశంలోనే గాంధిని అనే ఒక స్త్రీ పుట్టింది. ఆ గాంధిని పుత్రుడిగా అక్రూర మహాత్ముడు, అక్రూర పరమభాగవతోత్తములు అంటామే, కృష్ణావతారంలో ఉండే అక్రూరులు పుట్టారు అని అక్రూరుల యొక్క జన్మ చెప్పి ఆ అక్రూరులతో పాటు ఇంకా 12 మంది మొత్తం జన్మించారు అని చెప్పి ఈ గాంధిని పుత్రుడు కాబట్టి ఆ అక్రూరుడికి గాంధినేయుడు అని ఒక పేరు అని చెప్పి ఇలాగ బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చారు. తర్వాత ఆశ్రమంలోనే ఆ వంశంలోనే ఆహుకుడు అనే ఒక ఆయన, ఆ ఆహుకులకి 2 కుమారులు, దేవకుడు, ఉగ్రసేనుడు అని 2 కుమారులు. ఈ ఉగ్రసేనుడి యొక్క కుమారుడే కంసుడు. తరువాత దేవకుడు అతని యొక్క కుమార్తెనే దేవకి అంటూ ఆ దేవకునికి 7 మంది కుమార్తెలు పుట్టారంట, 7 మంది స్త్రీలు పుట్టారు. ఆ 7 మంది స్త్రీలు కూడా వసుదేవులు వివాహం చేసుకున్నారు. దాంట్లో దేవకి ప్రధానమైన వారు. ఆ దేవకికి వసుదేవుకే పుట్టినవారు కృష్ణుడు అని ఇలా దేవుల యొక్క వివాహం. తరువాత దేవకుడు 7 కుమార్తెలు పుట్టారని చెప్పారు కదా, ఆ 7 కుమార్తెలు వసుదేవ వివాహం చేసుకున్నారని చెప్పి వసుదేవులకి ఆ 7 భార్యలతో పాటు ఎవరెవరు పుట్టారు అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు. దాంట్లో రోహిణి అనే ఇంకొక కూతురు, ఆ రోహిణికి బలరామస్వామి, గదుడు మొదలైన 7 కుమారులు పుట్టారు అని వర్ణించారు. దాంట్లో 2వ కుమారుడైన గదుడు అని పేరు అతనుకు. ఆ గదుడి వల్ల ఆ గదుడికి మొదటి పుట్టిన కృష్ణుడు కాబట్టి కృష్ణుడికి గదాగ్రజుడు అని పేరు. ఎలాగైతే లక్ష్మణాగ్రజుడు అని రామచంద్ర ప్రభువుకి పేరో, లక్ష్మణస్వామి యొక్క ముందు పుట్టారు కాబట్టి రామచంద్రపుడికి లక్ష్మణాగ్రజుడు అని పేరు. అలాగనే ఈ గదుడు అని చెప్పే రోహిణీపుత్రుడైన ఇతనికి ముందు కృష్ణుడు పుట్టినందువల్ల అతనికి గదాగ్రజుడు అని పేరును ఇలాగా వర్ణిస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. ఇలాగా ఈ వంశాలన్నీ వర్ణిస్తూ వచ్చిన తర్వాత వసుదేవుల యొక్క వంశాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. శూరసేన మహారాజులు, ఆ శూరసేనుడికి సాక్షాత్ వసుదేవులే పుట్టారు. ఈ వసుదేవులతో పాటు ఇంకా 9 మంది పుట్టారంట. ఈ వసుదేవులు పుట్టేటప్పుడు ఈ వసుదేవులకి నాన్నగా పిలిచి ఈ భూలోకంలో కృష్ణుడు అవతరించబోతారని తెలిసినందువల్ల దేవతలందరూ ఆకాశంలో ఇలా దుందుభి అనే ఒక వాద్యం దాన్ని వాయించారంట. దానివల్ల ఈ వసుదేవులకి ఆనక దుందుభి అనే ఇంకో పేరు కూడా ఉంది అని చెప్పి బ్రహ్మనిష్ఠులు ఇలా అంతా వర్ణించి ఆ వసుదేవులకి కుంతి అనే ఒక సహోదరి, ఆ కుంతి వచ్చి ఇంకొక రాజుకి స్వీకారం వెళ్ళి అక్కడ ఉండేటప్పుడు స్వీకారపుత్రిగా ఉండేటప్పుడు దుర్వాసులు వచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ద్వారా సూర్యుని దగ్గర ప్రార్థించిన వెంటనే అది పరీక్ష చేసిందంట. ఈ మంత్రం వచ్చి సరిగ్గా ఉందా లేదా అని పరీక్ష చేస్తూ సూర్యుని ప్రార్థించిన వెంటనే సూర్యపుత్రుడిగా ఒక కొడుకు పుట్టాడు. ఋతు అయ్యేదానికి ముందే, ఋతు అనే దానికే ముందే కొడుకు పుట్టాడని భయపడి ఆ కొడుకుని ఇలా గంగలో ఒక పెట్టిలో పెట్టి పంపించేసింది. దాన్నే
ఆ అతిరథుడు అనే ఒక ఆయన పెంచారు. అదే కర్ణుడిగా అంగదేశుడు రాజుగా వచ్చారని చెప్పి, ఆ కుంతి తర్వాత మీ యొక్క పితామహులైన మీ నాన్న అభిమన్యు యొక్క తండ్రి అర్జునుడు యొక్క తండ్రి అయిన పాండు, ఆ పాండుని వివాహం చేసుకున్నారు. మీ పితామహులైన ఆ పాండుని కుంతి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇలా వర్ణిస్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. ఇప్పుడు వసుదేవుల యొక్క వంశాన్ని వర్ణిస్తూ వస్తున్నారు కదా. ఈ వసుదేవులు దేవకుడు అనే వారికి 7 కుమార్తెలు, ఆ 7 కుమారులను వివాహం చేసుకున్నారు. వారు ఎవరు అని చెప్పి, దేవకి కృష్ణుడి యొక్క అమ్మ దేవకి, రోహిణి, మదిర, ఇలా, పురోహి అంటూ మొదలైన 7 భార్యలను పెళ్లి చేసుకొని వాళ్ళకి ఎవరెవరు పుట్టారు అంటూ వాళ్ళ యొక్క కుమారులు. దాంట్లో దేవకికి ఎవరెవరు పుట్టారు అని చెప్పి, ఆ దేవకికి కీర్తిమంతుడు, సుషేనుడు మొదలైన కుమారులు పుట్టారు. దాంట్లో 7వ కుమారుడుగా సంకర్షణుడుగా బలరామస్వామి గర్భంలో వచ్చిన తర్వాత భగవత్ సంకల్పం వల్ల ఆయన అక్కడి నుంచి నందగోకులం ఉండే రోహిణి గర్భానికి వెళ్ళేలాగా భగవంతుడు చేశారు. తర్వాత 8వ గర్భంగా సాక్షాత్ కృష్ణుడే పుట్టారు అని, ఇలా భగవంతుడు భూభారం కోసం దేవకీపుత్రుడుగా అవతారం చేశారు అని చెప్పి, తర్వాత ఆ కృష్ణుడికి ఒక సహోదరి పుట్టింది. ఎవరంటే సుభద్ర. ఆ సుభద్ర ఎవరో కాదు, మీ నాయనమ్మ ఎవరో కాదు సుభద్ర అని చెప్పి, అదేనా పరీక్షిత్కి తెలియదా? ఎందుకు ఇలా అన్నారంటే, ఇక్కడ ఈ భాగవతం ఈ వంశమంతా వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఆ వంశంలో ఆయన చరిత్ర, ఆయన యొక్క నాయనమ్మ అక్కడ వచ్చినందువల్ల సంతోషంగా అన్నారంట మీ నాయనమ్మ సుభద్ర. అది ఎవరో కాదు, భగవంతునితో పాటింది సుభద్ర, ఆ సుభద్రనే మీ నాయనమ్మ అని చెప్పి వర్ణించిన వెంటనే పరీక్షిత్తు కూడా చాలా సంతోషం. అలా వర్ణించిన తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గర వచ్చి, ఇలాంటి కృష్ణుడే లోకమంతా ఉద్ధారణం చేసేదానికి భగవంతులు అవతారం చేశారు. ఇలా అవతారం చేసి భగవంతుని చేసిన కార్యమంతా మనం స్మరించలేము. అలాంటి కార్యములు చేసి భగవంతుడు లోకంలో ఉండే వారందరికీ అనుగ్రహం చేస్తూ, భగవద్ అవతారం దేనికంటే భూభార నివృత్తి కోసం భూలోకంలో అంతమంది అసురులు రాక్షసులు పుట్టి అందరినీ ఇలా హింసిస్తున్నారు, అందరినీ సంహరించాలి అంటూ కృష్ణుడు అవతారం చేశారు అనేది వాస్తవం. కానీ ఇంకా ఏమిటంటే, ఇప్పుడు పైన కలియుగం రాబోతుంది. అందరూ ఈ కలియుగమైన భూయిష్టంలో కల్మషంతో పాపములతో అందరూ తిక్కుముక్కలు ఆడేటప్పుడు ఈ భగవద్గుణం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అలా భగవద్గుణం అందరికీ ఆనందం ఇవ్వాలంటే భగవంతుడు అవతారం చేసి ఇలా లీలలు చేశారని చెప్పాలి. నవనీత లీలలు చేయాలి, మృద్భక్షణాది లీలలు చేయాలి, దామోదరోపాఖ్యానం లీలలు చేయాలి. తర్వాత ఆవులను ఇలా మేసుకుంటూ వెళ్ళాలి, అక్కడ అసురుల్ని సంహరించాలి, వేణుగాతం చేయాలి, గోవర్ధనోద్ధారణం చేయాలి, రాసలీల చేయాలి, కంసవధం చేయాలి అంటూ ఇలాంటి ఇన్ని లీలలు చేస్తేనే కదా వీటన్నిటిని విస్తారంగా కలియుగంలో వచ్చి భాగవతులందరూ వర్ణిస్తారు. దాని విని జనులందరూ ఆనందంగా సంతోషపడతారు. ఇక్కడ ఈ పాపంతో అందరూ కష్టపడేటప్పుడు ఈ భగవద్గుణమే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది కదా, అందుచేత భగవంతుడు అవతారం చేశారు అని బ్రహ్మనిష్టను ఇలా చెప్పి, తర్వాత అలాంటి భగవంతుడు ఏమేం పనులు చేశారని అలాగా విస్తారంగా చెప్పకుండా కొంచెం శుష్కంగా భగవంతుడి యొక్క అవతారము, ఆయన ఏమేమి చేశారు, నందగోకంలో ఉన్నారు, తర్వాత సముద్ర మధ్యంలో ద్వారకాపట్టణం నిర్మాణం చేసి రుక్మిణ్యాది మహిషులను వివాహం చేసుకొని పాండవుల కోసం మహాభారత యుద్ధం చేసి భూమిలో ఉండే అందరి దుష్టులను సంహరించి సాధువులందరికీ క్షేమాన్ని కలిగించి ఆ ఉన్నతమైన మూర్తిగా భగవంతుని యొక్క అవతారం చేశారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించి, అలాంటి కృష్ణునికి నమస్కారం అని బ్రహ్మనిష్ఠులు ఇలా చిన్నదిగా విస్తారంగా కాకుండా చిన్నదిగా కృష్ణావతారం చెప్పి ఈ నవస్కందంలో ముగించేస్తున్నారు. ఇలా ఈ స్కంధాన్ని ముగించారు. తర్వాత వచ్చే దశమస్కందం వీటన్నిటిలో పైన పరీక్షిత్తు కృష్ణుని యొక్క కథను వినేదానికే కదా ఇక్కడికి వచ్చారు, ఆ కథను వినేదానికి వచ్చారు. కానీ ఇక్కడ ఈ కృష్ణ చరిత్రాన్ని ఇలా చిన్నదిగా చెప్పిన వెంటనే ఆ పరీక్షిత్తుకి చాలా బాధతో పైన 13 ప్రశ్నలు ఆశగా అడిగినందువల్ల
90 అధ్యాయంలో కృష్ణుని యొక్క చరిత్రం దశమ స్కందంలో విస్తారంగా వర్ణించారు. ఏమిటంటే ఆ నందగోకంలో పడిన వానలు కూడా వదలకుండా మొత్తం భగవాన్ పుట్టినప్పటి నుంచి ఏ లీలలు చేశారని ఒక్కటి కూడా వదలకుండా పైన దశమ స్కందంలో బ్రహ్మనిష్ఠుల శుకాచార్యులు వర్ణించారు. అలాంటి పరమ పుణ్యమైన దశమ స్కందం కృష్ణలీల ఇప్పుడు మనం పైన ఈ దశమస్కందంలో పారాయణం చేయబోతాం. కృష్ణుని యొక్క లీలలు ఎలాగంటే, కృష్ణుడు పుట్టినది చూసినామంటే ఆయన చిన్నదిగా కష్టపడేటట్టు పుట్టి అక్కడ ఉండే చోట్లో కష్టపడుతూ పుట్టిన ఆ చోట్లో పుట్టినప్పుడు కూడా సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచుకుంటూ తాను పెద్ద గొప్పగా అయ్యారంట. భవిష్యత్తులో మనము ఏదో ఒక బాగా డబ్బులుండే కుటుంబంలో మంచి స్థాయిలో ఉండే కుటుంబంలో పుట్టినామంటేనే మనం బాగా ఉండగలుగుతామని కాకుండా ఎక్కడ పుట్టినా కానీ సరే నువ్వు కానీ నీ ప్రభావాల్ని నీ యొక్క యోగ్యతను పెంచుకున్నావంటే నువ్వు సౌఖ్యంగా సుఖంగా ఉండొచ్చు అని చూపించేలాగా భగవంతుని యొక్క అవతారం. ఏమిటంటే అన్ని నెగటివ్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని సాధించి చూపించినారంట ప్రభువులు. ఇప్పుడు అందంగా ఉండాలి అంటే బాగా రంగుతో ఉండాలి, మంచి రంగుతో ఉండాలి, బాగా పుష్టిగా ఉండాలి, అప్పుడే కదా అందంగా ఉంటారు. అది లోకం. కానీ పుట్టేటప్పుడే భగవంతుడు నల్లగా చీకట్లో ఉండేలాగా పుట్టి అందరినీ ఆకర్షించేలాగా చేశారంట. తర్వాత పుట్టింది బాగా డబ్బులుండే ఇంట్లో పుడితేనే మనకి మంచి మర్యాద అంతా దక్కుతుంది కాబట్టి అలా కాకుండా అక్కడ నందగోకులంలో పుట్టారు ఆ భగవంతులు. అక్కడ పుట్టి అక్కడే అలాగా ఆవుల్ని ఇలా మేసుకుంటూ ఉండకుండా సముద్ర మధ్యలో ఆ ద్వారకాపట్టణం నిర్మాణం చేసేంత యోగ్యతను పెంచుకున్నారు. ఇలాగా అన్ని విషయాలు చూస్తున్నామంటే భగవంతుడు ఇలా రాసలీల గోపికలతో రాసలీల చేసినారనేది భగవంతుని యొక్క ప్రసిద్ధమైన లీల. కానీ ఈ ప్రపంచంలో నిత్య బ్రహ్మచారి ఎవరంటే కృష్ణుడే అంటూ అది ఒక లీలగా రాబోతుంది. భగవంతుడు చూస్తున్నారంటే వెన్న, పాలు, నవనీతం ఇవన్నీ దొంగలించాడు అని లీల ఉంది. కానీ ఆ దొంగలించిన ప్రభువులే వెనకాల చూస్తున్నారంటే గీతోపదేశం ఉపదేశించిన ప్రభువు ఈ ప్రపంచానికే అభయం ఇచ్చేలాగా గీతోపదేశం ప్రభు. అంతేకాకుండా ఇలాంటి కథలన్నీ వినే రాజకుమారులైన రుక్మిణ్యాది అష్టమగుషులు వివాహం చేసుకోవాలని ఆశపడి లెటర్ అంతా రాసి పంపించారు. కాగితం లెటర్ రాసి పంపించారు భగవంతుని కోసం. అలాగ కృష్ణుడు తాను ఇలా సాధారణమైన కుటుంబంలో పుట్టి తాను యోగ్యతలు ఇవన్నీ పెంచుకున్నామంటే మనం బాగా సౌఖ్యంగా మర్యాదగా ఉండొచ్చు అని చూపించేలాగా ప్రభువులు నెగటివ్ అన్ని పాజిటివ్గా తీసుకొచ్చిన గొప్ప ప్రభువులు. అలాంటి ప్రభువుల యొక్క చరిత్రాన్ని పైన దశమస్కందంగా రాబోతుంది. ఆ దశమస్కందం విస్తారంగా పైన మనం వింటాం. ఇప్పుడు ఈ నవమ స్కందంలో బ్రహ్మనిష్ఠులు సూర్యవంశం, చంద్రవంశం ఇటువంటి విస్తారంగా వర్ణించారు. ఈయన యొక్క కుమారులు ఇతను ఈయన వర్ణించేటప్పుడే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి గొప్ప స్కందమైన నవమస్కందం. ఈ నవమస్కందాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. పైన అందరం కలిసి ఈ నవమస్కందాన్ని పారాయణం చేసి పూర్తి చేస్తాం. అచ చతుర్వింశోऽధ్యాయః. శ్రీశుకోవాచ తస్యాం విదర్భో అజనయద్ పుత్రో నామ్నా కుశక్రథో తృతీయం రోమపాదం చ విదర్భకులనందనం రోమపాదసుతో బభ్రోః కృతిరజాయత ఉషికః తత్సుతస్తస్మాత్ చేదిశ్చైద్యాదయో నృపా క్రథస్య కుంతిః పుత్రోऽభూత్ దృష్టిస్తస్యా చ నిర్వృతిః తతో దశార్హో నామ్నాభూత్ తస్య వ్యోమః సుతస్తతః ధీమూతో వికృతిస్తస్య యస్య భీమరథः సుతః తతో నవరథః పుత్రః జాతో దశరథస్తతః కరంభిః శకునేః పుత్రః దేవరాతస్తదాత్మజః దేవక్షత్రః తతస్తస్య మధుః కురువశాదనుః పురుహోత్రస్తు అనోః పుత్రః తస్యాయుః సాత్వతస్తతః భజమానో భజిర్దివ్యః వృష్ణిః దేవావృధోऽంధకः
सात्वतस्य सुताः सप्त महाभोजश्च मारिषा भजमानस्य निम्लोचिः किङ्किणो दृष्टिरेव च एकस्याम् आत्मजाः पत्न्याम् अन्यस्यां च त्रयः सुताः शतजिच्छ सहस्राजित् अयुताजित् इति प्रभो बभ्रुः देवावृधसुतः तयोः श्लोकौ पठन्त्यमु यथैव शृणुमो दूरात् सम्पश्यामः तथान्तिकात् बभ्रुः श्रेष्ठः मनुष्याणां देवैर्देवावृधः समः पुरुषाः पञ्चषष्टिश्च षट्सहस्राणि चाष्ट च ये अमृतत्वमनुप्राप्ताः बभ्रुः देवा वृधादपि महाभोजोऽपि धर्मात्मा भोजासंस्तदन्वये वृष्णेः सुमित्रः पुत्रोऽभूत् युधाजिच्च परं तपा शिनिस्तस्यानमित्रश्च निम्नोऽभूत् अनमित्रतः सत्राजितः प्रसेनश्च निम्नस्याप्यासतुः सुतौ अनमित्रसुतो योऽन्यः शिनिस्तस्याथ सत्यकः युयुधानः सात्यकिर्वै जयस्तस्य कुणिस्ततः युगन्धरो अनमित्रस्य वृष्णिः पुत्रोपरस्ततः स्वफल्कः चित्ररथश्च गान्धिन्यां च स्वफल्कतः अक्रूरप्रमुखा आसन् पुत्रा द्वादश विश्रुताः आसङ्गः सारमेयश्च मृदुरो मृदुविद्गिरिः धर्मवृद्धः सुकर्मा च क्षेत्रोपेक्षो अरिमर्दनः शत्रुघ्नः गन्धमादश्च प्रतिबाहुश्च द्वादश तेषां स्वसा सचीराख्या द्वावक्रूरसुतावपि देववान् उपदेवश्च तथा चित्ररथात्मजाः पृथुर्विदूरथाद्याश्च बहवो वृष्णिनन्दनाः कुकुरो भजमानश्च शुचिः कम्बलबर्हिषः कुकुरस्य सुतो वह्निः विलोमातनयस्ततः कपोतरोमातस्यानुः सखायस्य च तुम्बुरुः अन्धको दुन्दुभिस्तस्मात् अरिद्योतः पुनर्वसुः तस्याहुकश्चाहुकी च कन्या चैवाहुकात्मजौ देवकश्च उग्रसेनश्च चत्वारो देवकात्मजाः देववान् उपदेवश्च सुदेवो देववर्धनः तेषां स्वसारः सप्तासन् धृतदेवादयो नृपा शान्तिदेव उपदेवा च श्रीदेवा देवरक्षिता सहदेवा देवकी च
वसुदेव उवाहताः कंसस्सुनामा न्यग्रोधः कङ्कः शङ्कुः सुहूस्तथा राष्ट्रपालोऽथ सृष्टिश्च तुष्टिमानौग्रसेनयः कंसा कंसवती कङ्का शूरभूराष्ट्रपालिका उग्रसेनदुहितरः वसुदेवानुजस्त्रियः शूरो विदूरथात् आसीत् भजमानः सुतस्ततः शिनिस्तस्मात् स्वयं भोजः हृदीकः तत्सुतो मतः देवबाहुः शतधनुः कृतवर्मेति तत्सुताः देवमीढस्य शूरस्य मारिषा नाम पत्न्यभूत् तस्यां स जनयामास दशपुत्रान् कल्मषान् वसुदेवं देवभागं देवश्रवसमानकं सृञ्जयं श्यामकं कङ्कं शमीकं वत्सकं वृकं देवदुन्दुभयोनेदुः आनकायस्य जन्मनि वसुदेवं हरेस्थानं वदन्ति आनकदुन्दुभिं पृथा च श्रुतदेवा च श्रुतकीर्तिः श्रुतश्रवाः राजाधिदेवी चैतेषां भगिन्यः पञ्चकन्यकाः कुन्तेः सख्युः पिता शूरः ह्यपुत्रस्य प्रथामदात् साप दुर्वाससो विद्यां देवहूतिं प्रतोषितात् तस्या वीर्यपरीक्षार्थम् आजुहावरविं शुचिं तदैवोपागतं देवं वीक्ष्य विस्मितमानसा प्रत्ययार्थं प्रयुक्ता मे याहि देव क्षमस्व मे अमोघं दर्शनं देवी आधित्से त्वयि चात्मजं यो निर्यथा न दुष्येत कर्ताहं ते सुमध्यमे इति तस्यां स आधाय गर्भं सूर्यो दिवं गतः सद्यः कुमारः सञ्जज्ञे द्वितीय इव भास्करः तं सात्यजन्नदीतो ये कृच्छ्राल्लोकस्य बिभ्यति प्रापितामहः तामुवाह पाण्डुर्वै सत्यविक्रमः श्रुतदेवां तु कारुषः वृद्धशर्मा समग्रहीत् यस्यामभूत् दन्तवक्त्रः ऋषिसप्तोदितेः सुतः कैकेयो धृष्टकेतुश्च श्रुतकीर्तिम् अविन्दता सन्तर्दनादयस्तस्य पञ्चासन् कैकयाः सुताः राजाधिदेव्याम् आवन्त्यो जयसेनो अजनिष्टः दमघोषः चेदिराजः श्रुतश्रवसमग्रहीत् शिशुपालः सुतस्तस्याः
कथितस्तस्य सम्भवः देवभागस्य कंसायां चित्रकेतुबृहद्बलौ कंसवत्यां देवश्रवसः सुवीर इषुमांस्तथा कङ्कायमानकाज्जातः सत्यजित् पुरुजित्तथा सृञ्जयो राष्ट्रपाल्यां च वृषदुर्मर्षणादिकान् हरिकेशहिरण्याक्षो शूरभूम्यां च श्यामकः मिश्रकेश्यामप्सरसि वृकादीन् वत्सकस्तथा तक्ष पुष्करशालादीन् दुर्वार्क्ष्यां वृक आदधे सुमित्रार्जुनपालादीन् शमीकात्तु सुदामिनी कङ्कश्च कर्णिकायां वै ऋतधामजयावपि पौरवी रोहिणी भद्रा मदिरा रोचनायिला देवकी प्रमुखा आसन् पत्न्य आनकदुन्दुभेः बलं गदं सारणं च दुर्मदं विपुलं ध्रुवं वसुदेवस्तु रोहिण्यां कृतादीन् उदपादयत् सुभद्रो भद्रवाहश्च दुर्मदो भद्र एव च पौरव्यास्तनया ह्येते भूताद्या द्वादशाभवन् नन्दोपनन्दकृतक शूराद्या मदिरात्मजाः कौसल्या केशिनं त्वेकम् असूतकुलनन्दनं रोचनायामतो जादा हस्तहेमाङ्गदादयः इलायामुरुवल्कादीन् यदुमुख्यानजीजनत् विपृष्ठः धृतदेवायाम् एकानकदुन्दुभेः शान्तिदेवात्मजा राजन् शमप्रतिश्रुतादयः राजानः कल्पवर्षाद्याः उपदेवासुतादश वसुहंससुवंशाद्याः श्रीदेवायास्तु षट्सुताः देवरक्षितया लब्धाः नवचात्रगदादयः वसुदेवसुता नष्टौ आदधे सह देवया उरुविश्रुतमुख्यांस्तु साक्षाद्धर्मो वसूनिव वसुदेवस्तु देवक्याम् अष्टपुत्रान् अजीजनत् कीर्तिमन्तं सुषेणं च भद्रसेनमुदारधीः ऋजुं सम्मर्दनं भद्रं सङ्कर्षणमहीश्वरम् अष्टमस्तु तयोरासीत् स्वयमेव हरिः किल सुभद्रा च महाभागा तव राजन्पितामही यदा यदेहधर्मस्य क्षयो वृद्धिश्च पाप्मणः तदा तु भगवानीश आत्मानं सृजते हरिः न ह्यस्य जन्मनो हेतुः कर्मणो वा महीपते आत्ममायां विनेशस्य परस्य द्रष्टुरात्मनः
यन्माया चेष्टितं पुंसः स्थिति उत्पत्त्यप्ययाय हि अनुग्रहस्तन्निवृत्तेः आत्मलाभाय चेष्यते अक्षौहिणीनां पतिभिः असुरैः नृपलाञ्छनैः भुव आक्रम्यमाणायाः अभाराय कृतोद्यमः कर्माणि अपरिमेयाणि मनसापि सुरेश्वरैः सह सङ्कर्षणश्चक्रे भगवान् मधुसूदनः कलौ जनिष्यमाणानां दुःखशोकतमोनुदम् अनुग्रहाय भक्तानां सुपुण्यं व्यतनोद्यशः यस्मिन् सत्कर्णपीयूषे यशस्तीर्थवरे सकृत् श्रोत्राञ्जलिः उपस्पृश्य धुनुते कर्मवासनां भोज वृष्णि अन्धकमधु शूरसेनदशार्हकैः श्लाघनीये हि तशश्वत् कुरु सृञ्जय पाण्डुभिः स्निग्धस्मितेक्षितोदारैः वाक्यैः विक्रमलीलया नृलोकं रमयामास मूर्त्या सर्वाङ्गरम्यया यस्याननं मकरकुण्डलचारुकर्णभ्राजत् कपोलसुभगं सविलासहासं नित्योत्सवं न ततृपुः दृशिभिः पिबन्त्यः नार्यो नराश्च मुदिताः कुपिता निमेश्च जातो गतः पितृगृहात् प्रजमेधितार्थो हत्वा रिपून् सुतशतानि कृतोरुदारः उत्पाद्य तेषु पुरुषः क्रतुभिः समीजे आत्मानमात्मनिगमं प्रथयञ्जनेषु पृथ्व्याः स वै गुरुभरं क्षपयन् कुरूणाम् अन्तः समुत्सकलिना युधि भूपचं वः दृष्ट्या विधूय विजये जयमुद्विघोष्य प्रोच्योद्धवाय च परं समगात् स्वधामा श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे वैयासक्याम् अष्टादशसहस्र्यां पारमहंस्यां संहितायां नवमस्कन्धे श्रीसूर्यसोमवंशानुकीर्तने यदुवंशानुकीर्तनं नाम चतुर्विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।